వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, అదేవిధంగా జగనన్న సైనికుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ సేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తనకు సంబంధం లేని, తన ప్రమేయం లేని లిక్కర్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. లిక్కర్కు సంబంధించి కూటమి అధికారులకు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసం మొత్తం ఒక పగడ్బందీగా చేసేటువంటి ఈ కుట్రలో దాదాపు సంవత్సరం నుంచి ప్రయాణం మొదలైంది. ఏ రోజు కూడా ఎక్కడా కూడా చెవిరెడ్డి గారి ప్రస్తావన లేదు. పోనీ వాళ్ళ మానస పుత్రికైనటువంటి ఈనాడు, జ్యోతి పేపర్లు ఏమన్నా వచ్చిందా, ఊహాగానాలను వచ్చినాయంటే అది కూడా లేదు. కానీ ఒక కుట్రపూరితంగా, ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి 3 తరాల నుంచి నమ్మిన బొంటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్రమంగా ఈ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేయటం అంటే చంద్రబాబు నాయుడు గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఎంత కోపం, ఎంత విషయం ఉందనేది ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది. కారణం ఏంటంటే దానికి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం ఉంది. స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి గ్రామం నారావారిపల్లి. నారావారిపల్లె ఈరోజు ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఎలాగో చంద్రబాబు గెలవడు కాబట్టి ఆ నియోజకవర్గాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పదే పదే గెలవటం అనేది జీర్ణించుకోలేక, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాముడికి ఆంజనేయుడిలాగా, రాముడికి లక్ష్మణులాగా ఏ విధంగా అయితే వెన్నంటి నడుస్తూ పార్టీ విజయం కోసం, పార్టీ కార్యక్రమాల కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి చెవిరెడ్డి గారిని నైతికంగా, మానసికంగా దెబ్బతీసే విధంగా అక్రమ కేసుల్లో చేర్చి అక్రమంగా అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు పైచాచికానందాన్ని పొందుతూ ఉన్నాడు. ఏదైతే లిక్కర్ కేసులో అతని ప్రమేయం ఉండి, అతని పాత్ర ఉండి ఉంటే మీరు ముందుగానే లుక్అవుట్ నోటీసులు ఇచ్చామని చెప్పి మీ పత్రికలో, కనీసం మీ పత్రికలు లీక్ చేసేవాళ్ళు కదా, లేదు. కేవలం ఏంటంటే చెవిరెడ్డి గారిని దెబ్బతీయాలి, ఆయన్ని మానసికంగా ఆయన దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో లేనిటువంటి కేసులు అక్రమంగా ఇరికివ్వడం జరిగింది. అసలు మీరు లిక్కర్ కేసే ఒక వాస్తవం. ఎందుకంటే మీరు ఈ లిక్కర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టినందుకు ప్రతీకారంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఏదో కేసు పెట్టి జైల్లో పెట్టాలన్నటువంటి ఒక ఉద్దేశపూర్వటువంటి కుట్ర కోసం అనేక రకాల పత్తి చేశారు. ఒకసారేమో తిరుపతి లడ్డు అన్నారు, ఒకసారేమో ఇళ్ల స్థలాల భూములు ఇదన్నారు, ఇంకోసారి రకాలు ఇసుక అని చెప్పేసి అన్నారు. రకాలు చెప్పేసి ఎవరికి ఏంటంటే మద్యం కేసు అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి, ఆ మద్యం కేసులో కూడా ఎవరో దారిని పోయే దానయ్య ఏదో ఆఫీసుల నుంచి ఫైళ్ళు వెళ్తామని చెప్పేసి అని చిన్న స్టేట్మెంట్ని ఆధారం చేసుకొని మీరు దాంట్లో కేసులో పెట్టడానికి ప్రయత్నం చేశారు. మీరు ముందేమో ఏసీపీకి ఇచ్చారు. ఆ రోజు ఏసీపీ ఉన్నటువంటి డీజీపీ గారు, ఏసీపీ అడిషనల్ డీజీపీ గారు వినీత్ బ్రజిల్ అని చెప్పేసి అతని కాడకెళ్తే ఈ కేసు మొత్తం చూడమని చెప్పేసి అంటే మొత్తం పరిశీలించినాక ఇది ఒక చెత్త కేసు అని చెప్పి నేను దీంట్లో అసలు ఏముందని చెప్పేసి అంటే అతను అక్కడి నుంచి సడన్గా మార్చి కేంద్రానికి పంపారు. చివరికి మీ చేతుల్లో మీరు సిట్ అంటే సిట్టు, మీరు స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి ఒక సిట్ని ఏర్పాటు చేసుకొని ఆ సిట్టు ద్వారా మీకు ఎవరి మీదైతే పగుందో, ఎవరి మీదైతే దెబ్బలుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి ఆయన మనుషులు, ఆయన అనుచరగణం ఎవరైతే ఉన్నారో, ఆయన కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని కూడా మీరు ఒక సిస్టమేటిక్గా పగడబందిగా కథలు లేరు. ఆ కథలు కూడా ఎట్లుంటాయి అంటే, మీరు ఈ లెక్కల్లో వచ్చినటువంటి దాదాపు కోట్లాది రూపాయలు మొత్తం కలిసి ఇతర దేశాలు మళ్ళించారని చెప్పి ఒకసారి రాస్తారు, అది అయిపోయింది. ఆ తర్వాత ఏం చేశారు, మీరు ఇతర దేశాల నుంచి బంగారం కొనుక్కొని వచ్చి బంగారంలో ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి అన్నారు, అది అయిపోయింది. తర్వాత మళ్ళీ బెంగళూరు, తర్వాత హైదరాబాద్ లాంటి కొన్ని ప్రాంతాల్లో ఈ డబ్బులు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నారు, అవన్నీ అయిపోయినాయి. ఆ కథలు మొత్తం అయిపోయినాయి. మళ్ళీ కొత్త కథ ఏంటంటే ఎలక్షన్ కోసం చెవిరెడ్డి గారు ఈ డబ్బులు మొత్తాన్ని, లిక్కర్లో వచ్చేటువంటి డబ్బులు మొత్తాన్ని మీరు డైవర్ట్ చేశారని చెప్పేసి ఒక కొత్త స్టోరీ. ఎన్ని కథలు వెళ్తారయ్యా, కథలకు కూడా కొన్ని ఉంటాయి. అంటే ఒక సీరియల్ వారీగా చేసుకుంటూ మీరు కథలు లేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసం మీరు ఒక కుట్రపూరితంగా వీళ్ళందరినీ చేసే క్రమంలోనే చెవిరెడ్డి గారిని మీరు ఈరోజు అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ ఉడతోపులకి, తాటాకు చప్పళ్ళకి భయపడి మీరు ఏదో కేసులు పెడితే అరెస్టులు చేస్తా ఉంటే భయపడి తోకముడి అనుకుంటారేమో. జైళ్లు కూడా చాలవు, కేసులు పెట్టుకోండి, మేము చింతపడ్డాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చింతపడ్డారు. ప్రజలు అత్యాశకు పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకొని పాలిచ్చేటువంటి గేదెలు పెట్టుకొని దురణ కట్టేసుకున్నట్టు మిమ్మల్ని కట్టేసుకున్నారు. ఆ పాప అనిపిస్తూ ఉన్నారు. సూపర్ సిక్స్లు పక్కెళ్ళిపోని మిమ్మల్ని ప్రశ్నిస్తారు కనుకనే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కేసులు పెడతా ఉన్నారు. పెట్టుకోండి, మేము కూడా సిద్ధపడ్డాం. పెట్టుకునే క్రమంలో ఈ జైలు చాలు, కొత్త జైలు కట్టించండి, అదే జైలునే కట్టించండి. ఎందుకంటే
రేపు గవర్నమెంట్ మారినప్పుడు మరి మిమ్మల్ని కూడా జైల్లో పెట్టాలి కదా, జైలు చాలవు కదా, చర్యకి ప్రచర్య అనేది ఉండేది కదా. అందువల్ల ఏంటంటే మీకు చెబుతా ఉన్నాం, మా పేర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పేర్లు రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకున్నారేమో, బుక్ ఎప్పుడో చిరిగిపోయేది. కానీ మేము మాత్రం గూగుల్లో పెడుతున్నాం, గూగుల్లో పెట్టి భద్రం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీకు తగినటువంటి జాస్తి జరిగేటువంటి రోజు రాబోతా ఉంది.